అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సొంత రెడ్డి స్టూడియో. ఈరోజు మీకోసం నేను మంచి బాంది కలర్ఫుల్ శారీస్ తీసుకొచ్చిన. ఇవి వచ్చేసి ఒక 5 ఉంటాయి. ఆ తర్వాత వేరే వేరే టైప్ డిఫరెంట్ శారీస్ కూడా చూపిస్తా. అయితే మొత్తానికైతే కలంకారీ శారీస్కి వచ్చిన లైక్ ట్రెమెండస్ ఎంత డిమాండ్ లాగా ఉందంటే అసలు చెప్తే కూడా నమ్మట్లేదు. ఇంకా లేవంటే మేము ఆఫ్లైన్ కూడా సగం సేల్ చేసినాం. అంటే మీకు చూపించింది 23 పీసెస్, అది యాజ్ ఇట్ ఈస్ ఆన్లైన్ సేల్ అయినాయి, తర్వాత ఆఫ్లైన్. సో చాలానే తెప్పించిన క్వాంటిటీ. సో స్టిల్ ట్రయింగ్, ఇంకా మంచి స్టాక్ ఇంకా అప్డేట్ అవుతుంది, అవి కూడా అవుతాయి. సో నేను ఇన్ఫార్మ్ చేస్తాను. పర్సనల్గా అడుగుతున్నారు, బట్ పర్సనల్గా ఇన్ఫార్మ్ చేయడం అయితే కుదరదు కాబట్టి వీడియో త్రూ ఖచ్చితంగా నేను చెప్తాను. సో ఇప్పుడైతే బ్యూటిఫుల్ శారీస్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి డార్క్ ఆరెంజ్ అండ్ ఒక హాఫ్ షేడ్ వరకు డార్క్ ఆరెంజ్, ఆ తర్వాత రాణి పింక్. సో బాంది టిపికల్ బాంది ఎట్లా వస్తుంది, అది జూట్లో వచ్చింది, దట్టు పార్టీ వేర్. కింద కడ్డీ బార్డర్ మనకి సిల్వర్లో వస్తుంది, పైన వైపు అండ్ కింద వైపు. అండ్ ప్లీస్లో చూసేయండి, ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది, కట్టుకుంటే హాయిగా మేనేజబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి టాజిల్స్ తోటి పళ్ళు. ప్రైస్ వచ్చేసి 2900. అండ్ బ్లౌజ్ కూడా ఈ రాణి పింక్ వస్తుంది. సో ఇక్కడ మనకి డార్క్ ఆరెంజ్ వచ్చింది కాబట్టి ఈ పింక్ వేసుకోవచ్చు. అండ్ ఈ బ్లౌజ్ అయితే మీకు దండం పెడతా, మళ్ళీ కమెంట్స్లో పెట్టడం కానీ ఇది ఎన్నిసార్లు వేస్తారో అని అంటే ఇన్నిటికీ వస్తుంది. అసలు ఏ గడియలో కుట్టించుకున్నా కానీ అసలు అన్నిటికీ న్యాయం చేస్తుంది ఈ బ్లౌజ్. సో ఇది కానీ ఈసారి దొరికితే మీకు తాన్లో ఒక 10-20 కాదు 30-40 మీటర్ల తాను రెడీ చేసి పెడతాం మీకోసం. సో నెక్స్ట్ చూద్దాం. ప్రైస్ వచ్చేసి 2900. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ మెయింటైన్ చేసే విధానం ఏంటంటే, ఇది వాష్ అస్సలు ఇంట్లో చేయకూడదు. బికాస్ ఇది కంప్లీట్ జూట్ సిల్క్ లాగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. ఈ విధంగా ఉంది. సో ఏజ్ గ్రూప్ అయితే ఎవరైనా వేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. సో కాంబినేషన్ ఏంటంటే మంచి ప్యారెట్ గ్రీన్కి మనకి రామా గ్రీన్ కాంబినేషన్. సో హాఫ్ ఇట్లా హాఫ్ అట్లా వచ్చేసి చాలా బ్యూటిఫుల్. అండ్ బాన్ని రావడమే కలర్ఫుల్గా ఉంటే ఇంకా 2 షేడ్స్ అయితే ఇంకా బాగుంటుంది కదా. సో ఈ విధంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ అనే చెప్పొచ్చు, బికాస్ ఇక్కడ మనకి కాంట్రాస్ట్ షేడ్ ఇక్కడ ఉన్నందుకు ఇంకో షేడ్ అనేది మనకి బ్లౌజ్ లాగా వచ్చింది. సో శారీ నెంబర్ 2 ఇది. శారీ నెంబర్ 3 చూద్దాం. ఏజ్ గ్రూప్ కూడా ఇందాక చెప్పినా కదా, ఎవరైనా కట్టుకోవచ్చు, పార్టీ వేర్ లాగా యూజ్ చేయండి. తర్వాత కూడా వాష్ ఇంట్లో ప్రిఫర్ చేయకండి, కంప్లీట్ బయట అయితేనే దానికి ఉన్న అందం అట్లాగే ఉంటుంది. అండ్ ఊరికే ఫ్రీక్వెంట్ కూడా డ్రై వాష్లు సాఫ్ట్ పాలిష్లో అవసరం లేదు, అవాయిడ్ చేయడానికే చూడండి. తర్వాత ఇది కూడా కాంబినేషన్ మనకి పింక్ కనిపిస్తుంది, బట్ కొంచెం మెజంతా పింక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఇది. శారీ నెంబర్ 3 ఇందులో. సో ఈ విధంగా ఉంది. కొందరికి డౌట్ ఉండొచ్చు, ఇది ఇలా అని గుబూరుగా అవుతుందా? అస్సలు కాదు, మేనేజబుల్గా ఉంది. నేను కట్టుకున్న తర్వాత కూడా ప్లీట్స్లో అబ్జర్వ్ చేసిన మంచిగానే ఉంది. సో ఇది కాంబినేషన్ మనకి కొంచెం పింక్ అనేది లౌడ్ లేదు. నేను కట్టుకున్న దాంట్లో యాక్చువల్ రాణి పింక్ లాగా ఉంది, ఇది కొంచెం సటిల్గా ఉంది. కాంబినేషన్ ఆరెంజ్తో వచ్చింది. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఆరెంజ్ వచ్చింది. సో ఇట్లా ఉంటుంది. సో మంచి కలర్ఫుల్ కావాలి అంటే యూ క్యాన్ గ్రాబ్ దెమ్. అండ్ ఏ సైడ్స్ అయినా రీస్టాక్ అయ్యేది ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు వీడియో ద్వారాగానే చెప్తాను. సో ఏవైనా కూడా. సో నెక్స్ట్ మనం చూసే కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ విత్ ఎల్లో చూస్తున్నాము. ప్రైజెస్ అన్ని శారీస్ 2900. జస్ట్ కలర్స్ వేరో. ఫ్యాబ్రిక్ అన్నీ కూడా జూట్ సిల్క్ బాంది విత్ కడి బార్డర్. సో పైన వైపు మనకి ఎల్లో షేడ్ వచ్చింది, కింద వైపు ఆరెంజ్ వచ్చింది. ఎల్లో అంటే కూడా టూ లౌడ్ ఎల్లో కాదు, పసుపు ఎల్లో కదా, అట్లాగే ఉంటుంది. ఇట్లా ఉంది. సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. సో దీంట్లో ఇప్పుడు మనం లాస్ట్ చూద్దాం. సో నెక్స్ట్ మీకు సిమిలర్ అనిపిస్తుంది, నేను కట్టుకుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ శారీలో పైన వైపు వచ్చేసి కొంచెం డార్క్ ఆరెంజ్ ఆర్ రెడ్కి దగ్గరలో ఉంది, వెరాస్ ఇందులో మాత్రం మంచి బ్రైట్ ఆరెంజ్ విత్ రాణి పింక్ కాంబినేషన్. సో ఇది సేమ్ కాదు. ఇన్ కేస్ నెంబర్ వైజ్ అంటే ఇది నెంబర్ 5, నేను కట్టుకున్నది నెంబర్ 1. సో పైన వైపు మనకి ఇందులో ఆరెంజ్ వస్తుంది, అది కూడా డిఫరెన్స్ ఉంది. అది కూడా డిఫరెన్స్ కాదు, అదే ఉంది డిఫరెన్స్. సో ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా రాణి పింక్ కింద నేను కట్టుకున్నది ఇది కూడా. సో ఇట్లా శారీ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్, బాందిని జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ ఈజీలీ మేనేజబుల్. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. సో ఇప్పుడు మనము ఒక 2 పీసెస్ ఆఫ్ శారీస్ చూద్దాము. అవేంటంటే సాఫ్ట్ మనకి రా సిల్క్ మెటీరియల్ ప్రింటెడ్ లాగా ఉంది.
అండ్ సెల్ఫ్ కూడా అక్కడక్కడ డిజైన్ ఉన్నా కూడా అది మీకు అస్సలు కనిపించదు అంటే అండ్ అన్లెస్ మనకి దగ్గరగా చూస్తే తప్పించి సెల్ఫ్ అనేది ఈ విధంగా సెల్ఫ్ లాగా డిజైన్ కూడా వచ్చింది. కంప్లీట్ ప్రింట్ మనకి ఫ్లోరల్లో కనిపిస్తుంది. వెరాస్ మనకి ఎడ్జ్లో వచ్చేసి బనారస్ బార్డర్. సో మధ్యలో మొత్తం డార్క్ గ్రీన్ అండ్ మొత్తం ఫ్లోరల్ ఫ్లవర్స్లో కలర్స్ కనిపిస్తున్నాయి కదా. అడిషనల్గా ఇక్కడ ఏంటంటే ఒక లాంటి లైట్ రామా గ్రీన్ ఆర్ కొంచెం పేస్టల్ కలర్ అని చెప్పొచ్చు. అది బార్డర్ వచ్చేసి ఒక 2 to 3 inches అండ్ ఇక్కడ ఒక 4 to 5 inches ఆఫ్ బార్డర్. అండ్ అసలు ట్రాన్స్పరెంట్ లేదు. ఏజ్ గ్రూప్ వైజ్ కూడా కొంచెం ఫ్యాన్సీగా పార్టీవేర్ లాగా ప్రిఫర్ చేయొచ్చు. సో దీని పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పళ్ళు టాజల్స్తో ఉన్నది. ఇది పళ్ళు. వెరాజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లాగా వచ్చింది. దట్ ఐ షో యూ. ఇది వచ్చేసి బ్లౌజ్. సో కంప్లీట్ మనకి ప్లెయిన్ సెల్ఫ్ లైన్స్ వస్తూ ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 1900. సో ఇందులో ఇంకొక అడిషనల్ పీస్ ఉంది. ఇది కంప్లీట్గా ఏంటంటే ఒకటే ఎపిసోడ్లో కిచడీలా కాదు. సో దట్ న్యూగా ఏ వచ్చినా కూడా ఫటాఫట్ మీకు చూపిస్తుంటే తర్వాత మీరు తీసుకోవడం మళ్ళీ కొత్త కూడా తెప్పించవచ్చు కదా. సో ఏవేవి 2 ఉన్నాయా 3 ఉన్నాయా కాదు, ఏవి ట్రెండీగా ఏది నడుస్తుంటే అది గ్రాప్ చేద్దాం అన్న ఉద్దేశంతో. సో ఇది ఒక్కసారి నేను సెట్ చేశాక మీకు చూపిస్తాను. సో ఇది లైట్ పేస్టల్ కలర్ మెహందీ గ్రీన్లో చాలా లైట్ కలర్, చాలా డిజైనర్ పీస్ లాగా ఉంది. చాలా బాగుంది. ఈ విధంగా ఉంది. దీంట్లో చూస్తే మనకి బార్డర్ అనేది ఈక్వల్గా ఉంది, పెద్దగా చిన్నగా లేకుండా ఈక్వల్గా ఉంది. మధ్యలో డిజైన్ ఈ విధంగా ఉంది. ఒక్కసారి దగ్గర నుంచి చూడండి. కంప్లీట్ నిజాం కాలం మొత్తం నడుస్తున్నట్టుగా డిఫరెంట్గా ఉంది శారీ. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. కింద కనిపించే బ్రోకేట్ టైప్ ఉంది కదా, అది వచ్చేసి పళ్ళు అండ్ ప్రింటెడ్ బ్లౌజ్. సో యూ క్యాన్ గో విత్ దిస్ ఆర్ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు దీనికి టీమ్ అప్ చేయడానికి. ఈ 2 శారీస్ ప్రైస్ వచ్చేసి 1900. ఇప్పుడు మనం ఒక 3 డిఫరెంట్ శారీస్ చూద్దాము. డిఫరెంట్ ఇన్ కలర్స్ బట్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్. అదేంటంటే కొంచెం చందేరి మిక్స్ అయిన ఫ్యాబ్రిక్. ఇది కంప్లీట్ ప్యూర్ చందేరి కాదు, దానివల్లనే మీకు ఇది ప్రైస్ వచ్చేసి 1700కి వస్తుంది. లైట్గా మైకా ప్రింట్ కూడా అక్కడక్కడ డిజైన్లో కొంచెం కనిపిస్తూ కొంచెం బటిక్కి దగ్గరగా ఉంటుంది, బటిక్ ప్రింట్స్కి. బట్ కంప్లీట్ అది కాదు. అండ్ ఇక్కడ కడ్డీబోర్డ్ వచ్చేసి చిన్నగా ఉంది అండ్ కింద వైపు వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది. మంచి మెహందీ గ్రీన్, లైక్ ఎట్లా అంటే టిపికల్గా ఆఫీస్ వేర్ క్యాజువల్గా కట్టుకోవడానికి ఏ ఏజ్ గ్రూప్ కైనా బాగుంటుంది. 30 అబోవ్ వాళ్ళైతే ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చేసి పళ్ళు ఈ విధంగా ఎండ్ అయ్యి అక్కడ కింద కనిపిస్తుంది కదా మనకి చిన్న డైమండ్స్ లాగా, అది వచ్చేసి బ్లౌజ్. సో సెల్ఫ్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. కాంట్రాస్ట్ దీనికి మరీ అంత బాగోదు. సో యూ హ్యావ్ టు ప్రిఫర్ దిస్ ఓన్లీ. సో దీంట్లో నెక్స్ట్ 2 కలర్స్ ఉన్నాయి. ఫటాఫట్ అవి కూడా చూసిద్దాం. కొంచెం ఆనియన్ పింక్ షేడ్కి దగ్గరలో ఉంది ఇది. సో మొత్తం ఓకే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్, తర్వాత ఇది కొంచెం బ్రిక్ అండ్ ఆనియన్ పింక్, డార్క్ ఆనియన్ పింక్ షేడ్లో ఉన్న ఈ కలర్ కాంబినేషన్. సో అన్నిటికీ కూడా ప్యాటర్న్ సేమ్, కలర్స్ వేరు. ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ విధంగానే ఉంది. కావాల్సి ప్లేన్ అయినా వేసుకోండి, లేకపోతే ఇది వేసుకోండి. బట్ ఇట్లాంటి శారీస్కి మాత్రం కాంట్రాస్ట్కి అంత తొందరగా పోకండి. ఫస్ట్ ఇది యూటిలైజ్ చేస్తే బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 1700. దీంట్లో లాస్ట్ చూద్దాం. లాస్ట్ వచ్చేసి మనకి బ్లూ, డార్క్ నేవీ బ్లూ అయితే కాదు, లైట్ నేవీ బ్లూ. అండ్ ఇది లాస్ట్ శారీ ఆఫ్ ది టీ. సో ట్రాన్స్పరెంట్ విషయం కింద చూపించాను లేదు, ట్రాన్స్పరెంట్ మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు. ఎట్లాగో స్టెప్స్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఇంకా ఇబ్బంది లేదు కాబట్టి అది మనం చూసుకోవచ్చు. దేని బాగుంది కదా, నాకైతే బాగా నచ్చాయి. కంఫర్ట్ వైజ్ చూడడానికైనా ఫస్ట్ శారీస్ అనేది మీకు సేల్ చేసే ముందు ఫస్ట్ నేను చూసుకునే విషయంలో కంఫర్ట్ వైజ్ కూడా ఏదో కలర్ఫుల్గా ఉన్నాయంటే కలర్ఫుల్గా ఉంటాయి, తెప్పించాక అది కంఫర్ట్ కూడా ఉండాలి కదా. సో కంఫర్టబుల్గా ఉంటూ బాగున్నాయి. సో చూసింది కదా, బాన్నీ శారీస్ అయితే కంప్లీట్ న్యూ అరైవల్స్. అంటే బాన్నీ మనం ఎప్పుడో చూస్తాము, ఎన్నోసార్లు చూస్తాము, బట్ ఇవి వచ్చేసి కంప్లీట్ న్యూ అరైవల్స్. అండ్ వేరే ప్యాటర్న్స్ అన్ని చూసినవి కూడా న్యూ అరైవల్స్ మీకు చూపించడం జరిగింది. అండ్ మంచి మంచి ఎక్స్క్లూజివ్ పీసెస్ ఇంకా చాలా వెయిటింగ్ ఉన్నాయి. సో అవన్నీ గ్రాప్ చేసుకోవాలంటే మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నోటిఫికేషన్ ద్వారా మీకు పెట్టినట్టుగా వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే అది మీ మిస్టేక్ కదా, బికాస్ మీకు నోటిఫికేషన్ రాకపోతే మంచి శారీస్ పోతే మీరు వెనక ముందు చూసి ఆ తర్వాత మీరు ఆర్డర్ ఇచ్చే లోపే మొత్తం శారీస్ అయిపోతున్నాయని కంప్లైంట్. సో ఆ కంప్లైంట్ పోతుంది కూడా అని చూడాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎప్పుడు చెప్పినట్టుగానే లైక్, షేర్ అండ్ కొత్త వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.